సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మహాభారతంలో స్త్రీ యొక్క పాత్రలకు సంబంధించి ఈ ఎపిసోడ్లో సత్యవతి గురించి మాట్లాడబోతున్నాం. అమ్మ, మహాభారతంలో స్త్రీ యొక్క పాత్రలకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సత్యవతి. మహాభారతంలో సత్యవతి పాత్ర ఏంటి? మహర్షి యొక్క తల్లి అని కూడా చెప్పి అంటుంటాం. వ్యాస మహర్షి అమ్మ, వ్యాస మహర్షి ఏంటి, ఆమెకు ఆ సంతానం ఎలా లభించింది, దాని వెనకాల కూడా ఏదో చిన్న స్టోరీ ఉందని చెప్పి విన్నాం. వాటన్నిటి గురించి కూడా తెలియజేయండి. దాని వెనకాల చాలా స్టోరీ ఉంది. అందరూ ఈవిడ సత్యవతి శూద్రకన్య అంటే జాలర్లు, చేపలు పట్టే వాళ్ళ కూతురు అని చెప్పని, అందుకని వ్యాస మహర్షి కూడా దానికి సంబంధించిన వాడే శూద్రుడు అని చెప్పని అంటూ ఉంటారు. కొన్ని కొన్ని వాటిల్లో వాల్మీకి శూద్రుడు కాదా, వ్యాసుడు శూద్రుడు కాదా అని చెప్పి ఇలా ట్రోల్ చేస్తూ ఉంటారు చాలా మంది. కానీ పూర్తిగా మనం తెలుసుకుంటే వ్యాసుడు ఎవరన్నా తెలుస్తుంది, సత్యవతి ఎవరన్నా తెలుస్తుంది. పితృదేవతలు మనకి 7 గణాలు ఉన్నాయి. 7 గణాల్లో అందులో ఒక గణం యొక్క మానసీ కన్య అని చెప్పని అంటారు. 7 గణాలకి గణం అంటే ఒకటి గ్రూప్, 7 గ్రూపులు ఉన్నాయి పితృదేవతలు. దాంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కూతురు కింద ఉంది. కూతురు అంటే మనస్సుతో వాళ్ళు సంకల్పం చేస్తే పుట్టిన వాళ్ళు, శరీరం ద్వారా పుట్టిన వాళ్ళు కాదు. అలా దాంట్లో మనకి సుకుడి భార్య సుఖమహర్షి, మనకి భాగవతం చెప్పినటువంటి సుఖమహర్షి భార్య పీవరి అని, అలాగే ఈశ్వరుడు అపర్ణ అంటాం పార్వతీదేవిని, ఆవిడ కూడా ఒక ఆవిడ. పూజిస్తాం. హిమవంతుని పుత్రికగా పుట్టింది. వాళ్ళ వెనకాల చూసుకుంటే వాళ్ళు మనస్సుతో పుట్టినటువంటి కన్యలు ఇలాగ 7 ఉన్నారు. దాంట్లో ఒక ఆవిడ కాళీ అని చెప్పని అంటారు. ఆవిడకి వీళ్ళ మనస్సుతో పుట్టింది. వీళ్ళిద్దరూ వరుణుడును మిత్రావరుణులు. మిత్రావరుణుల ద్వారా ఈవిడికి వాళ్ళని తండ్రిగా భావిస్తుంది అని చెప్పి ఒక చోట ఒక కథ. మిత్రావరుణులు అంటే అగ్ని మారుతులు అని చెప్పి ఒక జన్మలో ఉంటుంది వాళ్ళకి. మిత్రావరుణులు అంటే వరుణదేవుడు, మిత్రుడు అంటే సూర్యుడు. ఒకానొక రూపం. సూర్యుడు ద్వాదశాదిత్యులు ఉన్నారు, అంటే 12 మంది సూర్యులు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన మిత్రుడు, ఇంకో ఆయన వరుణుడు. ఆ ఇద్దరులో జంట దేవతలు అనమాట. మనకి కొంతమంది జంట దేవతలు ఉన్నారు. దాంట్లో వీళ్ళు యజ్ఞాల్లో వాటిల్లో మనకి వస్తూ ఉంటారు. అలాగే సృష్టిలో ప్రతిదీ కూడా బయట ఏదైతే ఉందో మన శరీరంలో కూడా అదే ఉంది. మిత్రావరుణుల యొక్క స్థానం కూడా మనలో ఉంది అని చెప్పిన నోటి ద్వారా మిత్రుడని, అలాగే కింద స్థానం ద్వారా వరుణ స్థానం అని చెప్పి మనకి ఇంకా డీప్ గా వెళితే తెలుస్తుంది అది. ఇప్పుడు అదైతే మనకు అప్రస్తుతం. ఈవిడ వీళ్ళ యొక్క మా పితృదేవతల యొక్క కన్య. నా కూతురివి అంటే కాదు, నేను మిత్రావరణుల కూతురిని అని చెప్పిన అంటుంది ఆవిడ. ఒకనొక సందర్భంలో అక్కడ జరుగుతుంది ఒక స్టోరీ అనేది అని చెప్పినంటే, సరే అయితే మమ్మల్ని ధిక్కరించి నువ్వు వాళ్ళని తండ్రిగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి నువ్వు మనుష్యలోకంలో భూలోకంలో పుడతావు అని చెప్పని అంటారు పితృదేవతలు. అక్కడికి ఒక స్టోరీ. తర్వాత వివాహం జరిగిందమ్మా, జరిగింది. అది అక్కడ ఉండదు మనకి. వీళ్ళందరూ కూడా సంతానోత్పత్తి కోసమే అదంతా కూడా. ఈ ఆడవాళ్ళు, ఈ కూతుళ్ళు, 7 పితృగణాల కూతుళ్ళు ఏదైతే చెప్పామో, ప్రజల యొక్క ఉత్పత్తి కోసమే ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత తెలుస్తుంది మనకి, అంటే చదవగా మనకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళ యొక్క వంశాభివృద్ధి కోసం. ఇప్పుడు గోత్రం ఉంది, గోత్ర వంశం ఎవరి వల్ల జరుగుతుంది అభివృద్ధి? వంశాభివృద్ధి స్త్రీ వల్లనే కదా. అందుకని వాళ్ళ యొక్క వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి వాళ్ళకి మానసీ కన్యలు అని చెప్పిన అలా చెప్పారనమాట. స్త్రీ వలన వృద్ధి అవుతుంది, వంశాభివృద్ధి అవుతుంది అని. సరే, అక్కడికి ఆ స్టోరీ అట్టే పెడదాం. తర్వాత ఉపరిచర మహారాజు అని ఒక మహారాజు, ఉపరిచర వసువు అంటారు ఆయన. అంటే ఉపరిచర అంటే ఎప్పుడు పైన ఆకాశంలోనే తిరుగుతూ ఉంటాడు ఆయన. ఎలాగా అని చెప్పినంటే, ఇప్పుడు మనం ఏరోప్లేన్స్ ఏవైతే అనుకుంటున్నాం, విమానాలు అనుకుంటున్నామో, అప్పట్లోనే ఉంది. స్ఫటిక విమానంలో తిరుగుతూ ఉండేవాట ఆయన.
మ్మ్. మొత్తం స్ఫటిక విమానం, ఆయన మెడలో ఎప్పుడూ కూడా ఒక వైజయంతి మాల ఉండేది. మ్మ్. ఆయనకి ఇంద్రుడు స్నేహితుట. మ్మ్. ఇంద్రుడి కోసం తపస్సు చేయగా ఆయన ఆ స్ఫటిక విమానాన్ని ఇచ్చాడు అని చెప్పని, ఎప్పుడూ వాడిపోయినటువంటి వైజయంతిమాలని కూడా ఇచ్చాడు అని చెప్పని అంటారు. అలా ఎప్పుడూ ఆకాశంలో తిరుగుతూ ఉండేవాట. ఉపరి అంటే పైన, మ్మ్. చరతి తిరుగుతూ ఉండేవాడు కాబట్టి ఆయనకి ఉపరిచర వసువు అని పేరుట. మ్మ్. ఇలాగ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడూ అలాగే తిరుగుతూ ఉండేవాడు. దేవతలకి సహాయం చేసేవాడు యుద్ధాల్లో వాటిల్లో కూడాను. మ్మ్. అంత శక్తిశాలి ఆయన. అలా ఉండే ఆయన ఒకసారి ఒక నది, మ్మ్. ముక్తిశృతి అని ఒక నది, ఆ నదిను కోలాహల పర్వతంట. మ్మ్. పూర్వం పర్వతాలకి రెక్కలు ఉండేవి అని ఆ. అంటారు. ఆ రెక్కల్ని ఒకానొక సందర్భంలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టేశాడు అని చెప్పి ఒక కథ ఉంటుంది. ఇప్పుడు రెక్కల్ని జీవం ఉన్న విరక్కొట్టాడు. వాటికైతే రెక్కలు ఉంటే ఎగరగలుగుతాయి పక్షులు. పర్వతాలకు రెక్కలు పర్వతాలకు కూడా పూర్వం ఉండేవిట, ఎగిరే శక్తి. ఎగిరే శక్తి ఉండేదిట. ఓకే. దానివల్ల ఏమయ్యేది, అవి ఎక్కడ పడితే అక్కడ ఎగరడం, మ్మ్. ఎక్కడ ఆగాలంటే అక్కడ దిగిపోవడం. దానివల్ల ప్రజలందరూ నష్టం అయ్యేవాళ్ళు కదా. అవునవును. ఇది భరించలేక ఇంద్రుడిని ప్రార్థిస్తే ఆయన వాటి రెక్కలని విరక్కొట్టాడు అని చెప్పి ఒక కథ చెప్తారు. మ్మ్. సరే, అలా ఆ సమయం అనుకుంటుంది. ఈ కోలాహల పర్వతం ఈ నది ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టింది. అంటే పర్వతాన్ని ఒక పురుషుడిగా, నదిని స్త్రీగా చెప్పారు అక్కడ. ఓకే. అలా వెళ్ళడం మొదలుపెట్టిందిట. వీడు వెంబడిస్తున్నాడు అని చెప్పి ఉపరిచర వసువుని ప్రార్థించిందిట నది. మ్మ్. నన్ను రక్షించు, ఈ పర్వతం ఇలాగ నన్ను వెంబడిస్తోంది అని చెప్పినంటే మ్మ్. దాన్ని, ఆ పర్వతాన్ని కొట్టేట ఆయన. ఆ. ఈ పర్వతానికి నదికి ఈ కలయిక వలన, మ్మ్. అంటే ఒరిపిడి వలన పుట్టారట ఇద్దరు పిల్లలు. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఓకే. వాళ్ళు ఎవరమ్మా? దాంట్లో మగపిల్లవాడి పేరు మ్మ్. పేరు అని కాదు కానీ అక్కడ తన సైన్యంలో ఉన్నాడు అని, ఈయన యొక్క ఉపరిచర వసువు యొక్క సైన్యంలో ఉంచుకున్నాడు ఆయన. మ్మ్. అందులో ఒక ఆడపిల్లేమో గిరిక, ఆవిడ పేరు. గిరి నుంచి పుట్టింది. గిరి అంటే పర్వతం. పర్వతం. ఆవిడకి అద్రిక అని చెప్పినట్టు, అద్రి అన్న పర్వతమే. అవును. 2 పేర్లు ఉన్నాయి ఆవిడకి. మ్మ్. ఆవిడ ఈయన్ని పెళ్లి చేసుకుందిట, ఉపరిచర వసువుని. ఓకే. పెళ్లి చేసుకుంది. సరే, ఈయన యుద్ధాలకు వెళుతూ ఉండేవాడు కదా. మ్మ్. యుద్ధాలకి వెళుతున్న సమయంలో ఒకసారి యుద్ధానికి వెళ్ళాడు. అప్పటి రోజుల్లో మనం ఒక దాంట్లో చెప్పుకున్నట్టుగా ఈ ఋతుమతి రజస్వల అయినప్పుడు 4వ రోజు ఎక్కడున్నా సరే భర్త అనేవాడు వచ్చేసేవాడు. ఓకే. ప్రజాయే గృహమేధినాం అని చెప్పి అంటాడు మనకి కాళిదాసు. భార్యలు దేనికి అంటే సంతానోత్పత్తి కోసం, అంటే ఆ పిల్లల్ని కనడానికేనా అని కాదు, మ్మ్. పిల్లల్ని కనడం అనేది ముఖ్యోద్దేశం. ఓకే. అలాగ వీళ్ళు ఎక్కడున్నా సరే ఆ సమయానికి 4వ రోజు ఎప్పుడైతే ఋతుస్నాతం అవుతుందో ఆ సమయానికి వచ్చేస్తారనమాట. మ్మ్. ఆ సమయంలో ఈయన యుద్ధానికి వెళ్ళిన తర్వాత సరే అదంతా జరిగిపోయింది. ఈయన గుర్తించాడు, ఇప్పుడు ఋతుస్నాత అయి ఉంటుంది భార్య అని చెప్పని. మ్మ్. కానీ ఋతుస్నాత అయిన తర్వాత ఆ సమయంలో సంగమం, స్త్రీ పురుషుల సంగమం అనేది కలిగితే దాని ద్వారా పిల్లలు పుడతారు అని చెప్పి మనకి ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ చేసేవాడు కాదు. ఈయన ఏం చేశాడంటే ఆవిడ యొక్క ఆలోచనలే ఉన్నాయి. మ్మ్. భార్య చాలా అందమైంది, ఆ ఆలోచనలోనే ఉండడం వలన మ్మ్. ఈయన యొక్క వీర్యం అనేది స్ఖలనం అయిందిట. ఇప్పుడు నేను ఈ భాష అర్థమైంది కదా. అప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఒక ఆకులో పెట్టి ఒక గ్రద్దని పిలిచాడు. అంటే పూర్వం మనకి రాజులు వాటిలో చూస్తూ ఉంటాం, పావురాన్ని పంపించారు అని చెప్పి సందేశానికి. అవును. అవును. అలాగా ఒక గ్రద్ద ఉందిట. గ్రద్ద ద్వారా ఇది పెట్టినటువంటి ఆకులో పెట్టినటువంటి దాన్ని పంపించాట. మ్మ్. వెళుతోంది గ్రద్ద. ఎక్కడికి పంపిస్తున్నాడు? భార్య దగ్గరికి. భార్య దగ్గరికి పంపిస్తున్నాడు. మ్మ్. అంటే అంటే ఈ టెక్నాలజీ అనేది అప్పుడే ఉంది. మ్మ్. మనకి గ్రద్ద అని మనకి ఇప్పుడు జరుగుతుందా అనుకుంటాం, కానీ తన గోడు కింద ఏదో వాడారు అక్కడ. ఇంకా మనం బాగా చూస్తే మనకు తెలుస్తుంది. ఓకే. లేదంటే మంత్రాల ద్వారా కూడా సాధించవచ్చు అలాంటివి. మ్మ్. ఒక భరద్వాజ వైమానిక శాస్త్రం అని ఉంది, మ్మ్. దాంట్లో చెప్తారు త్రేతాయుగంలో మంత్రాల ద్వారా సాధించవచ్చు, ద్వాపర యుగంలో తంత్రాల ద్వారా, కలియుగంలో యంత్రాల ద్వారా అని. ఇప్పుడంతా కూడా మనకి మెషిన్స్ అన్ని, ప్రతిదీ కూడా టెక్నాలజీ దీని ద్వారానే వస్తుంది కదా.
అలాగా అప్పట్లో జరిగింది కాబట్టి అది ఆ గ్రద్ద అనేది ఒక కోడ్ కింద మనకి ఇచ్చి ఉండొచ్చు. ఒక పదం ఉంది అంటే దానికి పర్యాయ పదాలు చాలా ఉంటాయి. అదే అలాగనమాట. అలా పంపించాట. పంపిస్తే ఈ గ్రద్ద వెళుతోంది. వెళుతుంటే ఇంకో గద్ద కూడా వచ్చింది. ఇది దీని నోట్లో ఉన్నది ఏదో మాంసం ముక్క ఏదో అనుకుంది అది. రెండు కొట్టుకున్నాయి. దాంతో నోట్లో ఆ కరిచి పెట్టుకున్నది కాస్త కింద పడిపోయింది. కింద పడిపోయింది. ఒక పెద్ద చేప మింగింది దాన్ని. మింగితే అది గర్భవతి అయింది ఆ చేప. అంటే ఏది కూడా వేస్ట్ అవ్వదు అనుకున్నది మనం, ప్రతిదీ కూడా వేస్ట్ అవ్వదు. వేస్ట్ చెయ్యడం, వేస్ట్ అవుతుంది అనుకోవడం మన భ్రమ. ఏ పదార్థం అయినా సరే వేస్ట్ చేయడం, వేస్ట్ అనుకోవడం రెండు కూడా. వేస్ట్ చేసేవాళ్ళు కాదు, వేస్ట్ అవుతుందని భావన కూడా ఉండేది కాదు అప్పట్లో. కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. అది మింగిందిట, అది గర్భవతి అయిందిట. ఈ చేపలు పట్టే వాళ్ళందరూ చేపను పట్టారు. చాలా పెద్ద చేప అది. చాలా ఇది రాజుగారికి ఇస్తే బాగుంటుంది, రాజుగారు ఏదైనా ఏదో లభ్యం కానీ అపూర్వమైన వస్తువు ఇస్తే సంతోషిస్తారు కదా రాజుగారు అని చెప్పి అనుకున్నారట వీళ్ళందరూ. ఆ పెద్ద చేపని తీసుకెళ్లారు రాజుగారి దగ్గరికి. తీసుకెళ్తే సరే చాలా బాగుంది, పెద్ద చేప ఉంది, సరే అయితే ఇది వండించండి అని అన్నారు. సరే తీసుకెళ్లారు, దాన్ని కోసారు. దాంట్లో 2 పిల్లలు వచ్చారు. ఇద్దరు, ఒక మగపిల్లాడు, ఆడపిల్ల. ఓకే. అప్పుడు పుట్టినామే సత్యవతమ్మ, ఆడపిల్ల సత్యవతి. మరి అబ్బాయి మగపిల్లవాడిని ఆ రాజు తీసుకున్నాడు. ఆ రాజు ఎవరంటే ఈయనే, ఉపరిచర వసుపే. ఈయన దగ్గరికే తీసుకెళ్లారు. ఆ రాజ్యంలోనే జరిగింది అనమాట ఇది. ఉపరిచర వసువు ఆ పిల్లవాడిని తను అట్టే పెట్టుకున్నాడు. కూతురునేమో ఆడపిల్ల నేను తీసుకుంటానన్నాడు. దాసరాజు ఆయన పేరు. దాసరాజు అని చెప్పినంటే బోయేవాళ్ళకి వీళ్ళకి జాలర్లకి రాజు అన్నమాట, నాయకుడు. ఆయన తీసుకున్నట్ట, నేను తీసుకుంటా అమ్మాయిని అని చెప్పని. ఈయనేమో తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు, తన కొడుకు కింద అట్టే పెట్టుకున్నాడు అబ్బాయిని. ఈయన తీసుకొచ్చి పెంచాడు. ఇప్పుడు ఊహ తెలియని వయసు నుంచి పెరిగితే వాళ్లే తల్లిదండ్రులు అనుకుంటాం. పైగా వాళ్ళ అలవాట్లే వస్తాయి అన్నీ కూడా. అంతే, ఈవిడ వాతావరణం ఎలా ఉంటే అవే వస్తాయి. ఈవిడ పైగా ఆ చేపలో ఉంది, ఆ చేప ఏం తింటే అదే తింది, అదే వాసన వచ్చేది. మత్స్యగంధి అన్నారు ఇవాడిని. ఈవిడ పేరు మత్స్యం అంటే చేప. కొంత దూరం, కొన్ని యోజనాల దూరం ఈ చేపగంప కొడుతూ ఉండేదిట ఈవిడ దగ్గర. మత్స్యగంధి అని. అలాగా ఆయన పెంచాడు. ఈయన పెంచిన తర్వాత కొంతకాలం అయింది. ఆ తండ్రికి సహాయంగా పడవ నడపడం, చేపలు పట్టడం అన్నీ కూడా ఈవిడ కూడా అలవాటు చేసుకుందిట. కొంతకాలం అయింది. కొంతకాలం అయిన తర్వాత ఒక మహర్షి, పరాశర మహర్షి, ఆయన ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటాలి పడవలు. సరే ఈవిడుంది, తండ్రి లేడప్పుడు, తండ్రి ఇంటికి వెళ్ళాడు, ఈవిడుంది అనమాట. సరే నేను దాటిస్తానండి అని అందుట ఆవిడ. అంటే అంత మహర్షికి ఆవిడ చూస్తే ఒక మోహం కలిగిందిట. చేపల గంప కొడుతుంటే ఎవరైనా దగ్గరికి వెళతారా అసలు? అందులో అంత గొప్ప నిష్ఠాగరిష్ఠుడు ఆయన. కానీ ఆయనకి మోహం కలిగిందిట. అంటే ఇదంతా కూడా ప్రేరణ, విధి ప్రేరణ. అదంతా కూడా వాళ్ళకి అసలు ఏమీ పట్టవు, సంసారం ఇది ఏం పట్టవు వాడికి, మహర్షులకి. అందుకే అంతటి వాళ్ళు అయ్యారు. ఆయన గొప్ప ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి వాడు, జ్యోతిష్ శాస్త్రాన్ని రాసినటువంటి వాడు ఆయన. బృహత్ సంహిత అని, పరాశర స్మృతి అని, స్మృతి అంటే ధర్మశాస్త్రం, కలవు పారాశర స్మృతి అని. ఇప్పుడు మనం కలియుగంలో ఏం పాటించాలి అంటే పరాశరుడు రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్పి అంటారు. అంతటి గొప్పవాడు ఆయన. ఇప్పుడు ఆయన ఈమెకి సత్యవతికి ఏదో వరం కూడా ఇచ్చారా? ఇక్కడే. సరే నాకు నేను చూస్తే మోహం కలుగుతోంది, నాతో సంగమం చేయ. అదేంటి స్వామి, నేనేమో కన్యని, అందులో చేపల కంప వస్తూ ఉంటుంది నా దగ్గర, కాబట్టి నాతోటి ఏమిటి, అందులో అంత మహర్షులు మీరు అని చెప్పినంటే, లేదు ఇది నా నుంచి వచ్చిన దీని కింద నేను భావించట్లేదు, ఒక ప్రేరణగా భావిస్తున్నాను. ఆడవాళ్ళని చూసి నాకు మోహం కలగదు, కాబట్టి సంగమించవలసింది. ఇప్పుడేమిటి పగలు, ఇప్పుడు అందులోనే అందరూ చూస్తూ ఉంటారు, ఎలాగా అని చెప్పినంటే ఒక ద్వీపానికి తీసుకెడతాట. అక్కడంతా కూడా చీకటిమయం చేసేస్తాడు ఆయన. చేసి అక్కడ ఆయన సంగమించడం జరుగుతుంది. దాని ద్వారా ఒక పిల్లవాడు వెంటనే సజ్జోగర్భం అనమాట. సజ్జోగర్భం అంటే వెంటనే కడుపు రావడం, వెంటనే డెలివరీ అవ్వడం.
ఆ, దాన్ని సద్యోగర్భం అంటారు. ఓకే. మామూలుగా పుట్టిన వాళ్ళు అయితే మనలాగానే ఆలోచించవచ్చు, ఆలోచించవచ్చు. సామాన్యులుగానే. అవును. కానీ అలా కాదు. వెంటనే ఆవిడ ఆ సంగమం అవడం ఏమిటి, వెంటనే కడుపు రావడం ఏమిటి, వెంటనే పిల్లవాడు పుట్టడం. ఆ పిల్లాడు కూడా చిన్న చంటి పిల్లాడు కాదు. ఉమ్, పుట్టుకతోనే దండకమండలాలు, గడ్డాలు, నెరిసిపోయిన గడ్డాలతో పుట్టాడు ఉహుం. ఆయన. పుట్టుకతోనే పుట్టడం ఏమిటి, పెరిగిపోయాడు ఆయన. ముసలివాడికే ఉన్నాడు అనమాట ఆయన, వ్యాస మహర్షి పుట్టినటువంటి వాడు. ఆహా, సత్యవతి సత్యవతి కొడుకు ఈ వ్యాస మహర్షి. సందర్భంగా పుట్టిన అతను వ్యాస వ్యాస మహర్షి. మహర్షి. ఓకే. వ్యాస మహర్షి ఇలా పుట్టినటువంటి సామాన్యులు కాదు కదా, ఉమ్, మనలా పుట్టినవాడు కాదు కదా. కాదు. పెంచి పెద్ద చేసి 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. అవును. కాబట్టి వాళ్ళని ఆ దృష్టితోనే చూడాలి, అవును. అంతటి వాళ్ళని. పవిత్రంగా. అలాగా అయిపోయింది. సరే, సత్యవతి అడిగింది, నేనేమో పెళ్లి కాకుండానే ఇలాగ జరిగింది, మరి నాకు రేపు పొద్దున పెళ్ళి అయితే నా పరిస్థితి ఏమిటి ఉమ్, అని చెప్పినంటే, నీకు కన్యాత్వం చెడకుండా ఉంటుంది అని. అంటే సంగమం కలిగినప్పటికీ కూడా, సంగమం అని చెప్పినంటే మనం అనుకుంటాం కేవలం భార్యాభర్తలు శారీరక కలయిక అని చెప్పి అనుకుంటాం. ఉమ్, దాంట్లో ఒక స్పర్శ ద్వారా కానీ, మాట ద్వారా కానీ, సంకల్పం ద్వారా, ఓకే. వీట్ల ద్వారా దేవతలకు కానీ ఋషులకు కానీ సంతానం ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది అని. ఉహుం. అక్కడ ఒకవేళ ఆయన శరీరం ద్వారా చేసినప్పటికీ కూడా ఉమ్, అక్కడ ఆయనకి అంత శక్తి ఉంది. ఇప్పుడు సంతానం అని చెప్పినంటే అక్కడ కామం, కోరిక లేదు. అదేం ఉండదు. ఇంకా ఉమ్, ఒక ప్రాణిని ఇప్పుడు రోబో తయారు చేస్తారు వీళ్ళు. ఉమ్, రోబో తయారు చేస్తే అది నిజంగా మనిషిలాగానే ఉంటుంది. ఉమ్, దాని మీద ప్రేమ పెంచేసుకుంటారా వాళ్ళు? అంతే, అది మనం చేసాము, దాన్ని దీనికి ఉపయోగించాలి అంతే, అంతవరకే. అవును. ఆయనకు కూడా, పరాశర మహర్షి కూడా అంతే, తప్పితే ఉమ్, అంతకు ముందర ఏమీ ఉండదు, తర్వాత ఏమి ఉండదు. ఉమ్, వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు ఆయన. నీ కన్యాత్వం చెడకుండా ఉంటుంది, నీకేమీ ఇబ్బంది లేదు ఉమ్, అని చెప్పని. ఉమ్, వ్యాస మహర్షి కూడా, అమ్మ నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వస్తాను ఉమ్, అని చెప్పని అంటాడు ఆయన. నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను అని చెప్పని వెళ్ళిపోతాడు ఆయన. ఉమ్, సరే, ఈవిడ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మామూలుగానే కొంతకాలం గడిచిపోతుంది. ఇక్కడికి ఈవిడ సత్యవతి, ఆవిడ జన్మ వృత్తాంతం. ఉమ్. ఇప్పుడు సత్యవతికి ఆల్రెడీ పెళ్లి కాకుండానే ఒక కుమారుడు ఉన్నాడు. మళ్ళీ వివాహము, మళ్ళీ పుత్రులు లేదంటే అమ్మాయిలు అలా ఉన్నారమ్మా మళ్ళీ? ఉన్నారు. అసలు విషయం అక్కడి నుంచే వస్తుంది. ఉమ్, ఇక్కడ శంతను మహారాజు అని ఒక మహారాజు ఉన్నాడు. ఉమ్, ఈ మహారాజు కూడా తండ్రికి ప్రతీపుడు, వీళ్ళందరూ కూడా మనకి వెనకాల వృత్తాంతాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే అప్రస్తుతం మనకి ఇక్కడ ఈ కథలో. ఉమ్, మనం సత్యవతి ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం కాబట్టి. శంతను మహారాజు అని ఒక ఆయన. ఓకే. ఆయనకి ఉమ్, గంగాదేవితో, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి గంగ ఏదైతే ఉందో, ఉమ్, ప్రతి నదికి, ప్రతి పర్వతానికి, అన్నిటికీ కూడా మనం చూసే రూపం ఒకటి ఉంటుంది, మామూలు మానవ రూపం కూడా ఉంటుంది ప్రతిదానికి కూడా. ఆహా. ఇప్పుడు రాముడు ఉమ్, వంతెన కట్టేటప్పుడు, సేతువు కట్టేటప్పుడు సముద్రం మీద బాణాలు వేశాట. ఉమ్, బాణాలు వేయడానికి వేస్తే అప్పుడు వెంటనే సముద్రుడు నీటి రూపంగా కాకుండా మనిషి రూపంగా, దేవతా రూపంగా కనిపించాడు. ఓకే. అలాగా ప్రతి నదికి కానీ, పర్వతానికి కానీ, ప్రతి దానికి ఉమ్, ఒక మనకు కనిపించే రూపం ఒకలా ఉంటుంది, మానవ రూపం వేరుగా ఉంటుంది. అంటే వాటిలో ఆ దివ్య శక్తిని కలిగి ఉంటాయి అవన్నీ కూడా. ఉమ్, ఇలాగ ఇక్కడ గంగాదేవి ఒకానొక శాపం ఆవిడకు కూడా. దీనివలన తర్వాత అష్టవసువులకి ఒక శాపం ఉంది. ఉమ్, శాపాల కారణంగానే వీళ్ళందరూ పుట్టారు. ఓకే. ఇదంతా కూడా. ఉమ్, కొంతమంది దేవతలేమో వాళ్ళు నేను పుట్టాలి, నేను ఇక్కడ భారతదేశంలో పుట్టడానికి చాలా మంది ఇష్టపడతారట. ఉమ్, దేవతలందరూ దేవతలు కూడా కూడా. మేము భారతదేశంలో ఎప్పుడు పుడతామా, ఎప్పుడు మళ్ళీ మేము మంచి మంచి కర్మలు చేస్తామా, అక్కడ మళ్ళీ స్వర్గానికి వస్తామా అని చెప్పి. స్వర్గంలో ఉండొచ్చుగా సుఖంగా, కాదు, ఈ భారతదేశంలో పుట్టడం వాళ్ళు అదృష్టంగా భావిస్తారట. ఓకే. అలాగా కొంతమంది అలా పుడతారు, కొంతమంది శాపవశాత్తు. ఉమ్, అది కూడా మనల్ని ఉద్ధరించడానికి ఇదంతా కూడా. ఓకే. అలాగా ఆవిడ గంగాదేవి తర్వాత అష్టవసువులకి ఒక శాపం ఉంది, వశిష్ఠ శాపం. ఉమ్, ఉమ్, అష్టవసువులు అంటే 8 మంది వాళ్ళు వసువులు. ఉమ్, అష్టవసువులు, 12 ఆదిత్యులు, 11 రుద్రులు. హా. వీళ్ళందరూ కూడా అంటే 30 మంది. అష్టవసువులు 8 మంది, ఉమ్, 12 ఆదిత్యులు 12 మంది, 11 రుద్రులు 11 మంది, 31,
ప్లస్ 2 అశ్విని దేవతలు 33 3 కోట్ల దేవత 33 కోట్ల దేవతలు అంటే వీళ్ళు అనమాట. ఓకే. అంటే కోటి అంటే అనంతం లెక్కలేంది అన్నది అక్కడ. అంటే గ్రూప్, వీళ్ళ గ్రూప్ వాళ్ళ గ్రూప్ వాళ్ళ గ్రూప్ ఓకే. అలాగా. ఈ అష్టవసువులు ఉన్నారు. వాళ్ళకి వశిష్ఠ శాపం వలన ఈ ఇందులో ఉన్నటువంటి 7గురికి వెంటనే మరణం ఉంటుంది అని, 8వ వాడు మాత్రం ఆయన ఈ భూలోకంలో చాలా కాలం ఉంటాడు అని చెప్పి వశిష్ఠుడు శపిస్తాడు. ఆ విధంగా గంగాదేవి శంతనుడికి భార్య అవుతుంది. భార్య అయిన తర్వాత ఈవిడ పుట్టినటువంటి ప్రతి పిల్లాన్ని కూడా తీసుకెళ్ళి గంగలో కలిపేస్తూ ఉంటుంది. ఎందుకనమ్మా అట్లా? వశిష్ఠ శాపం వలన. ఇది మనం వేరే టాపిక్లో చెప్పుకుందాం. ఓకే. పుట్టడం ఏమిటి, వెంటనే తీసుకెళ్ళి గంగలో కలిపేస్తూ ఉంటుంది. సంతనుడు చూస్తాడు. అంటే మొట్టమొదట్లో షరతు పెడుతుంది, నేను ఏ పని చేసినా సరే నువ్వు కాదనకూడదు అని. షరతు ప్రకారం తప్పదు కదా, ఇష్టమే పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఇంకా ఏం చెప్తే అది వినాల్సిందే. అలాగా చూస్తాడు. 7 పిల్లలు అయ్యారు, అలాగా గంగపాలు అయ్యారు. ఇంక 8వ పిల్లాడు వచ్చిన తర్వాత నువ్వు మాత్రం ఏం చేయడానికి వీల్లేదు, ఈ పిల్లాడు బతకాల్సిందే, పుట్టినవాడిని ప్రతివాడిని దాంట్లో పడేస్తున్నావు అని చెప్పని అంటాడు. అప్పుడు ఆవిడ వెనకాల వృత్తాంతం అంతా చెప్తుంది అనమాట. వీళ్ళు అష్టవసువులు, ఈ 7 పిల్లలు కూడా వశిష్ఠ శాపం వలన ఇలా అయ్యారు. 8వ వాడు ఆయన ఉంటాడు, చాలా కాలం ఉంటాడు ఇక్కడేను. ఇప్పుడు నువ్వు నా మాటని కాదన్నావు కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను నేను అని చెప్పినట్టుంది. వెళుతూ ఈ పిల్లాడిని కూడా తీసుకెడతాను, నా దగ్గర అయితే విద్యాబుద్ధులు బాగా చెప్పిస్తాను పిల్లాడికి అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది ఆవిడ. సరే, భార్య పిల్లవాడు కూడా వెళ్ళిపోయారు. చాలా కాలం ఈయన అడవిలో అలా తిరుగుతూ ఉంటాడట. ఇంకా వేరే స్త్రీ మీద అసలు మనసు వెళ్ళదు దీనికి. అలా వెళుతున్నప్పుడు ఒకసారి సత్యవతిని చూస్తాడు. మత్స్యగంధి కాస్త ఇంకొకటి, అక్కడ పరాశర మహర్షి ఇంకొక వరం ఇచ్చాడు, యోజన గంధి అని పేరు మార్చాడు. అంటే చేపల కంపు కొట్టే ఆవిడ్ని మంచి సువాసన వచ్చేటటువంటి ఆవిడిగా మార్చాడు ఆయన. యోజనం అంటే యోజన దూరంలో కూడా ఈవిడ నుంచి సువాసన వస్తూ ఉంటుంది, అలా మార్చాడు ఆవిడ యొక్క శరీర పరిమళాన్ని. ఈయన శంతన మహారాజు ఒకసారి చూశాడు ఆవిడ్ని, చూసి చాలా అందంగా ఉంది, నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. సరే, తండ్రిని అడిగాడు. అక్కడ తండ్రిని అడిగితే దాసరాజు, ఆవిడ తండ్రిని అడిగితే పిల్లనిమ్మని చెప్పని, లేదయ్యా పిల్లని ఇస్తాను నేను, కానీ ఒక షరతు ఏమిటి అంటే, నువ్వు మా అమ్మాయికి ఎవరైతే పుడతారో పిల్లలు, ఆ పిల్లవాడికే నువ్వు పట్టాభిషేకం చెయ్యాలి. నీకు ముందర ఒక కొడుకు ఉన్నాడు కదా, ఆ కొడుకుకి వద్దు, పట్టాభిషేకం వద్దు అంటే ఆయన గంగాదేవి తీసుకురావడం కూడా జరుగుతుంది. అప్పటికి పిల్లాన్ని తీసుకురావడం కూడా. 8వ పిల్లవాడు భీష్ముడు అనమాట. భీష్ముడిని తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇంకొకటి, ఆయన ఎంతవరకు కూడా ఆయన పేరు సత్యవ్రతుడు, భీష్ముడు పేరు సత్యవ్రతుడు అనే పేరు. విద్యాబుద్ధులను నేర్చుకుంటాడు, తీసుకొస్తుంది ఆవిడ. ఇదంతా అయిన తర్వాత ఈయన శంతన మహారాజు పెడతాడనమాట. సత్యవతిని చూడటం, మోహించడం జరుగుతుంది. దాసరాజుని అడిగితే ఇలా చెప్తాడు, నీ కొడుకున్నాడు కదా, కొడుకు కాదు పట్టాభిషేకం. జనరల్గా ఎవరైనా సరే పెద్ద భార్య కొడుక్కి పట్టాభిషేకం చేస్తారు, కానీ నువ్వు నా కూతురికి పుట్టే వాడికే నువ్వు పట్టాభిషేకం చెయ్యాలి, రాజుని చెయ్యాలి. ఎందుకు అని చెప్పనంటే, ఈయన అన్యాయం చేయకూడదు కదా. ఈ అమ్మాయి ఎవరు, రాజు కూతురు. నువ్వు తన దగ్గర ఎంత పెరిగినప్పటికీ కూడా క్షత్రియుడు కూతురు కాబట్టి దానికి అర్హత ఉంది ఈవిడికి, కాబట్టి అలా చెయ్యాలి అని చెప్పినంటే ఈయన బాధపడతాడు. అరే, కొడుకున్నాడు, అందులోనూ ప్రాణం ఆయనకి అతనంటే ఎలా అవుతుంది అని చెప్పి చాలా బాధపడతాడు. ఇంటికి వస్తాడు, అదో రకంగా ఉంటే ఏమిటి నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతాడు ఈయన. మంత్రులు చెప్తారనమాట, ఇలా జరిగింది, సత్యవతిని ఆయన చేసుకుందాం అనుకున్నాడు, ఇలా చెప్పాడు అని చెప్పినంటే ఈయన వెళతాడు మాట్లాడడానికి, ఈ సత్యవ్రతుడు. వెళ్ళి ఏమిటి విషయం అని చెప్పినంటే, ఇలా అడిగాడయ్యా మీ నాన్న వచ్చి, నేను ఇలా చెప్పాను, తనకి మా కూతురికి పుట్టే పిల్లవాడినే రాజ్యాధికారం కట్టపెట్టాలి వాడికే అని చెప్పి అడిగాను నేను అని చెప్పినంటే, దాంట్లో ఏముంది, తప్పకుండాను మా నాన్నగారు ఏమనుకుంటే అదే చేయడం నా విధి, కాబట్టి మీ అమ్మాయిని ఇవ్వండి మా నాన్నగారికి, నేను రాజ్యాధికారం నేను తీసుకోను, మీ అమ్మాయికి ఎవరైతే పుడతారో వాడికే రాజ్యాధికారం అనేది కట్టబెడతాము అని.
సరే అయితే నువ్వు బాగానే ఉన్నావు, రేపొద్దు నీకు పెళ్ళి అవుతుంది, ఆ, పెళ్ళయిన తర్వాత ఆవిడ ఊరుకుంటుందా, భార్య ఊరుకోదు కదా అవును. అని చెప్పినంటే, అసలు నేను బ్రహ్మచారిగానే ఉంటాను అంటాడు. హ్మ్. నేను ఆడవాసన అనేది తెలియకుండా బ్రహ్మచారిగానే ఉంటాను నేను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు అలాగా భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు అన్నాడు. ఆయనకు ఆయన ఒక రకంగా పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టే ఇది. అంతే. హ్మ్. అంతే. భీష్మ అంటే ఇంకెటు ఎవళ్ళు చెప్పినా ఇంకా కాదనరు, ఆ, దాని మీద నిలబడిపోతుంది. నిలబడే. అలాగా భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు అని చెప్పి అక్కడి నుంచి వచ్చింది. సరే ఇది విన్నాడు, తండ్రికి చెప్పాడు, నాన్నగారు మీరు అలాగేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, హ్మ్. భయపడాల్సిన అవసరం కూడా లేదు, నా జీవితం ఏమవుతుందో అని చెప్పని హ్మ్. తప్పనిసరిగా ఇలాగా చేసుకోవాల్సిందే అని చెప్పినంటే, అప్పుడు ఆయన స్వచ్ఛంద మరణం ఇస్తాడు ఆయనకి. హ్మ్. స్వచ్ఛంద మరణం అంటే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మరణం వస్తుంది. ఓకే. భీష్ముడికి చివరిదాకా అందుకే ఆయనకి అంపశయమేధం ఉన్నప్పటికీ కూడా ఆయనకి మరణం రాలా. హ్మ్. ఆయన తలుచుకున్నాడు కాబట్టే వెళ్ళిపోయాడు ఆయన. అలాగా శంతనుడుకి సత్యవతి భార్య అయింది. భార్య అయిన తర్వాత కొంతకాలానికి ఆవిడకి విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు ఇద్దరు కొడుకులు పుట్టారు. దాంట్లో కొంతకాలానికి ఇంకా శంతన మహారాజు కూడా ఆయన కూడా కాలం చేశాడు. హ్మ్. ఇందులో చిత్రాంగదుడు ఈయన్ని రాజుని చేశారు. చిత్రాంగదుడు పెద్దవాడు, విచిత్ర వీరుడు చిన్నవాడు. ఓకే. ఈయన్ని రాజుని చేశారు హ్మ్. చిత్రాంగదుడిని. కానీ గంధర్వులతోటి చేసిన యుద్ధంలో ఈయన చనిపోవడం జరిగింది. పెద్దవాడు. హ్మ్. విచిత్ర వీరుడు అంటే అప్పటికి వివాహం అయిపోయింది అమ్మాయినకి? అవలేదు, అవ్వలేదు. అప్పటికి అవలే. హ్మ్. ఇంకా విచిత్ర వీరుడు ఉన్నాడు. హ్మ్. ఈయన సరే ఈయనకి కొంతకాలానికి భీష్ముడు సంబంధం చూశాడు. కాశీరాజు కుమార్తెలు, అందులో అంబ, అంబిక, అంబాలిక హ్మ్. ముగ్గురిని యుద్ధం చేసి మరీ తీసుకొస్తాడు ఆయన, ఈయనకి ఇచ్చి పెళ్లి చేద్దామని. పెద్దవాడు. హ్మ్. విచిత్ర వీరుడు అంటే అప్పటికి వివాహం అయిపోయింది అమ్మాయినకి? అవలేదు, అవ్వలేదు. అప్పటికి అవలే. హ్మ్. ఇంకా విచిత్ర వీరుడు ఉన్నాడు. హ్మ్. ఈయన సరే ఈయనకి కొంతకాలానికి భీష్ముడు సంబంధం చూశాడు. కాశీరాజు కుమార్తెలు, అందులో అంబ, అంబిక, అంబాలిక హ్మ్. ముగ్గురిని యుద్ధం చేసి మరీ తీసుకొస్తాడు ఆయన, ఈయనకి ఇచ్చి పెళ్లి చేద్దామని. హ్మ్. అందులో అంబేమో నేను వేరే ఎవరినో మోహించాను నేను, కాబట్టి నేను నాకు ఇష్టం లేకుండా తీసుకొచ్చావు నువ్వు అని చెప్పి ఈయన మీద ఎక్కువ కోపం పెట్టుకుంటుంది ఆవిడ, భీష్ముడి మీద. భీష్ముడి మీద అంబ. అంబ లేదు, నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో వాడి దగ్గరికే తీసుకెడతాను నేను అని చెప్పి తీసుకెడతాడు. కానీ ఆ రాజు నువ్వు భీష్ముడితో వెళ్ళావు కాబట్టి నేను నిన్ను అంగీకరించను అని చెప్పి అంటాడు. ఈమె ఇష్టపడ్డా ఆయన. ఓకే. సరే ఈవిడ అంబ వెళ్ళిపోతుంది, మొత్తం ఎక్కడ అక్కడ కాకుండా వెళ్ళిపోతుంది ఆవిడ. అది వేరే స్టోరీ, ఓకే, అక్కడతోటి వదిలేద్దాం. ఇప్పుడు అంబ వెళ్ళిపోయింది, అంబిక, అంబాలిక ఇద్దరిని కూడా ఈ విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆయన. ఇద్దరిని కూడా. విచిత్ర వీర్యుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఆయనకి ఎక్కువ కామలాలస ఎక్కువట. కామం అంటే కోరిక. ఓకే. కోరిక అంటే కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి, ఈ నియమంలోనే ఈ సమయంలోనే సంగమించాలి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటికి కూడా అతిరిక్తంగా బాగా ఎక్కువ కామం ఉన్నవాడు అనమాట ఆయన. ఓకే. దాని వలన ఆయనకి ఒక వ్యాధి, అంటే మనం ఇప్పుడు ఏదైతే ఎయిడ్స్ లాంటిది అనుకుంటున్నామో అప్పుడు అది రాజయక్ష్మ కింద అది వచ్చి చనిపోయాట ఆయన. ఈయన కూడా. పిల్లలు లేరు. అంబిక, అంబాలిక ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? రాజ్యాధికారం ఏమో ఎవరికోళ్ళకి అప్పచెప్పాలి కదా. అటు భీష్ముడు వివాహం చేసుకోడు. భీష్ముడిని కూడా అడిగింది ఈవిడ. నేను అప్పుడేదో ఆవేశంలో నేను మా తండ్రి ఇచ్చాడు, మాట అడిగాడు, కానీ ఇప్పుడు రాజ్యానికి రాజు లేకపోతే ఎలాగా, వంశం కూడా వృద్ధి అవ్వాలి, కాబట్టి భీష్ముడిని పెళ్లి చేసుకోమందిట. లేదమ్మా, అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను, అది జీవితాంతం కూడా నేను కట్టుబడి ఉంటాను, నేను బ్రహ్మచారిగానే ఉంటాను అని చెప్పాడు. సరే మరి దీనికి ఏమిటి తరుణోపాయం, ఏమిటి చెయ్యాలి అని చెప్పి వ్యాసుల వారు చెప్పారు కదా, నువ్వు ఎప్పుడు అనుకుంటే స్మరిస్తే చాలు నేను వస్తానని చెప్పని. అప్పుడు ఆవిడ వ్యాసుడిని స్మరించిందిట. ఆయన వచ్చారు. వచ్చి సమస్య ఇది, ఏం చేయాలి నాయన, ఇప్పుడు వంశం వృద్ధి జరగాలి కదా,
కోడళ్ళు ఇద్దరు ఉన్నారు, మగవాళ్ళు అనేది లేరు, ఉమ్, ఎలాగా ఏం చేయాలి? ఆ, అప్పుడు భీష్ముడు అంటాడనమాట, ఉమ్, లేదు అంటే కనుక దేవర అంటే ఈ బావగారు, బావగారితోటి సంతానాన్ని పొందొచ్చు అని చెప్పి ధర్మశాస్త్రం ఉందమ్మా. ఉమ్, దాని ద్వారా వ్యాసుల వారి బావగారే అవుతారు కదా వీళ్ళకి. దాని ద్వారా సంతానాన్ని పొందే ధర్మం ఉంది కాబట్టి అలాగ నువ్వు ప్రార్థించు వ్యాసుల వారిని అని చెప్పి అంటాడు ఈయన. ఆహా, అంటే వ్యాసుల వారు పుట్టారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉమ్, ఉమ్, అదేమి అప్పట్లో మహర్షులకు అంత శక్తి ఉంది అని చెప్పని అందరికీ తెలుసు. ఉమ్, ఈవిడ కూడా తక్కువ ఆవిడ అంటే ఈవిడని ఎవరు శంకించే అవసరం లేదు ఇంకా. లేదు. కాబట్టి భీష్ముడు కూడా తెలుసు ఆ విషయం. ఉమ్, అని చెప్పినంటే సరే ఆవిడ ప్రార్థిస్తుంది. ఉమ్, ప్రార్థిస్తే వ్యాసుల వారు ఒక సంవత్సరం ఉమ్, ఆగమంటారు. ఇది కూడా మనం కొంచెం పాయింట్అవుట్ చేసుకోవాలి. ఉమ్, సంవత్సరం అయిన తర్వాత సంతానాన్ని ఉత్పాదన చేయొచ్చు అంటే, లేదు సంవత్సరం పాటు ఉమ్, అంటే రాజ్యం కాస్త అరాజకం అయిపోతుంది కాబట్టి అలా కాదు, ఉమ్, ఇప్పుడే వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించవలసింది అంటుంది ఆవిడ. ఓకే. ఇక్కడ మనకి కొంచెం స్త్రీకి ఒక తొందరపాటుతనం, నువ్వు ఎల్లుండి రేపు చెయ్యి అంటే నాకు ఇప్పుడే పని కావాలి అనే తొందరపాటుతనం కనిపిస్తుంది ఆవిడలో మనకి. అవును, అవును. అంటే విమర్శించడం కాదు, ప్రతి పాత్ర ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని తెలుసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఆ కోణంలో ఆలోచించడం ఓకే. సత్యవతిని. సరే అని చెప్పిన అంటాడు ఆయన వ్యాసుల వారు. ఇక్కడ కూడా మనం ముందర చెప్పుకున్నట్టుగా వీళ్ళకేమి మనసులో వాళ్ళ మీద ఇష్టము కానీ ఏదో ప్రేమ కానీ ఇవేం ఉండవు. అవును. ఏమీ లేకుండానే వాళ్ళు ఆ పనిని చేస్తారన్నమాట. ఉమ్, సంతానం పొందాలి అని చెప్పినంటే ఇప్పుడు మనకి కలిలో నిషేధం అది. కొన్ని కలియుగంలో మనం భావాలన్నీ కూడా సరిగ్గా ఉండవు కాబట్టి కొన్ని నిషేధాలు పెట్టారు. దాంట్లో ఇలాగా బావగారితో సంతానం కూడా నిషేధం ఇప్పుడు అది. అవును. అది వాళ్ళు అంత శక్తిమంతులు కాబట్టి అప్పుడు నిషేధం కాదు అది. ఉమ్, ఉమ్, అలాగా సరే అయితేను రాత్రికి ఒంటి నిండా వెన్న పూసుకుని రావాలట ఆ టైంలో. ఆహా, ఒంటి నిండా వెన్న పూసుకుని చిన్న దీపమే మాత్రమే ఉంటుంది. ఉమ్, అలాగా దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మామూలుగా ఎలా పడితే అలా కాదు, ప్రతి దానికి నియమాలు ఉంటాయి. ఉమ్, అలా వచ్చారట ఆయన. ఉమ్, సరే ఈవిడేమో అంబాలిక కదా, ఉమ్, అంబికని సిద్ధం చేసింది. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత ఆయన చూసి కళ్ళు మూసుకుందట ఆవిడ. భయమే, గడ్డాలు మీసాలు చాలా ముసలివాళ్ళగా నల్లగా కూడా ఉంటాడు ఆయన. కృష్ణ అని పేరు ఆయనకి, వ్యాసుల వారికి. ఓకే, ఓకే. నల్లగా ఉంటాడు కాబట్టి అలాంటి వాడిని చూసి నీకు భయం వేసి కళ్ళు మూసుకుందట. ఉమ్, మూసుకున్న కారణంగా నీకు గుడ్డివాడు పుడతాడు అని చెప్పని అన్నారట ఆయన వ్యాసుల వారు. ఉమ్, ఆయనే ధృతరాష్ట్రుడు. ఓకే. సరే మర్నాడు అంబాలికని రెడీ చేసింది. ఉమ్, అంబాలిక సరే ఆవిడ ఆ సమయంలో ఏదో ఈయన్ని చూసి వెలవెలపోవడం అంటే కొంచెం భయాన్ని పొందిందిట. ఉమ్, తెల్లబోవడం అని చెప్పినంటే దాన్ని ఏమంటారు, ఆశ్చర్యపోవడం, ఆశ్చర్యపోవడం. భయాన్ని పొందడం, ఉమ్, ఇలాంటివి జరిగాయి కాబట్టి ఉమ్, ఆయనకి తెల్లటివాడు పుడతాడు అని, ఉమ్, పాండు మహారాజు పుడతాడు అంటే. తెలుపు అంటే అది రోగం కాదు, ఉమ్, అది తెల్లటి తెలుపు అన్నమాట. ఇంకా వెర్రి తెలుపు అంటారు దాన్ని. ఓకే. అది దానికి అంటే దాంట్లో అందం ఉండదు, ఆ వెర్రి తెలుపులో అందం ఉండదు. పాలిపోయినట్టు అంటుంటా. అది కరెక్ట్, పాలిపోయినట్టు. అలా పుట్టాడు ఆయన, అలా పుడతాడు అని చెప్పాడు ఆయన. ఉమ్, సరే ఇంకొక పిల్లవాడిని ఇవ్వు ఇవిడికే అని చెప్పి అంటుంది. ఉమ్, అని చెప్పిన అంబాలికకి ఇంకొక పిల్లవాడిని. ఓకే. అని చెప్పినంటే అంబాలిక ఏం చేస్తుందంటే ఈవిడికి ఒకసారి తెల్లపోయింది కదా, భయం వేస్తుంది మళ్ళీ ఆయనతోటి సంతానం అని చెప్పారంటే. ఉమ్, అందుకని ఒక దాసి ఇంట్లో పనిచేసే అమ్మాయిని తనలాగా రెడీ చేసి పంపిస్తుంట సత్యవతి. ఈవిడ అంబాలిక. అంబాలికకు భయమై ఆమె ప్లేస్ లో దాసిని పంపిస్తుంది. పంపిస్తుంది. ఓకే, ఓకే. పంపిస్తే దాసి ఏ పూర్వజన్మ సుకృతమో దాంది. ఉమ్, ఆవిడ చక్కగా ఉంది, ఏమీ ఆవిడకి భయం లేదు, కళ్ళు మూసుకోవడాలు ఏం లేవు. ఉమ్, ఆవిడకి నీకు ధర్మపరుడైనటువంటి వాడు పుడతాడు, కానీ దాసిని పంపించింది నీ కోడలు ఆయనకు తెలిసిపోయింది. తెలుసు ఉమ్, కాబట్టి శూద్రుడు పుడతాడు. ఉమ్, తల్లి ఏదైతే ఉంటుందో అంశ అయితే కొడుకుది కూడా అదే వస్తుంది అని అక్కడ.
ఆ, కాబట్టి శూద్రుడు పుడతాడు, కానీ మంచి ధర్మపరుడు పుడతాడు అని చెప్పి ఆయన వరం ఇస్తాడు అనమాట. ఉమ్, ఇంకా వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇలాగా వాళ్ళు ముగ్గురు పుట్టారు. ఉమ్, సరే వీళ్ళు ముగ్గురు పుట్టడం, తర్వాత వాళ్ళని పెంచడం అంతా కూడా భీష్ముల వారే. ఇదంతా పెంపకం, రాజ్యపాలన అంతా కూడా ఎంత ఆయన బ్రహ్మచర్యంగా ఉన్నా ఏవీ తప్పలేదు ఆయనకి. ఉమ్, అలా చేసుకుంటూ వచ్చారు. సరే కొంతకాలానికి భీష్ముడు అదే ధృతరాష్ట్రుడికి పిల్లలు పుట్టడం, ఉమ్, పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు నా విదురుడు అంటాడనమాట. విదురుడు కాదు, భీష్ముడు అంటాడు, అమ్మా ఇంకా నువ్వు ఇక్కడ ఇంకా ఉండి తట్టుకోలేవు ఇక్కడ, నువ్వు ఉమ్, వెళ్ళిపోండి మీరు, ఇంకా వనాలకు వెళ్ళిపోండి మీరు అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా సత్యవతిని, ఉమ్, సత్యవతి కోడళ్ళు అంబికని, అంబాలిక. అంబాలికని ఉమ్, వీళ్ళని పంపిస్తాడు. ఆ సత్యవతి అంటుందన్నమాట, ఇదిగో కోడలతోటి, ఇదిగో నీ కొడుక్కి పుట్టినటువంటి వాళ్ళు దుర్మార్గులు అవుతారట, ఇంకా మనం ఇక్కడ ఉండి కౌరవులు, దుర్యోధనుడు మిగతా వాళ్ళందరూ కూడా, కాబట్టి మనం ఇక్కడ ఉండి మనం ఏమీ చూడలేం, ఇంకా ఉమ్, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి, కాబట్టి ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. వనాల్లో తపస్సులు చేసుకుని ఇంకా అక్కడి నుంచి అటు, ఇంకా సత్యవతి వృత్తాంతం మనకి ఇంకా అక్కడతోటే ఆపేస్తారు భారతంలో. ఆహాహా. ఇలాగా అంటే వంశాన్ని రక్షించడంలో మనం ముందర మానసీ కన్య అని ఏదైతే అనుకున్నామో, ఉమ్, ఉమ్, ఈవిడ ద్వారా వంశం నిలబడింది. ఒక్క విచిత్ర వీర్యుడు, ఉమ్, విచిత్ర వీర్యుడి ద్వారా ముగ్గురు కొడుకులు, అవును, ముగ్గురు కొడుకుల ద్వారా కౌరవులు, పాండవులు, విదురుడి కొడుకులు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు మనకు చెప్పరు. ఉమ్. కౌరవుల్లో మిగతా అందరూ పోయినప్పటికీ విదురుడు కూడా అంటే దాసికి పుట్టినవాడు ఉమ్. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ఇప్పుడు విదురుడికి సంబంధించిన పిల్లల పాత్ర మహాభారతంలో ఉందామా? పెద్ద ఉండదు, ఓకే. పెద్ద ఉండదు. ఆయన ఎంత ధర్మపరుడో పిల్లలు కూడా అంతే అని చెప్పని అంటారు తప్పితే ఇంకా పెద్ద ఉండదు. ఉమ్, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి రాజ్యానికి పనికిరాడు. ఉమ్, అంటే రాజ్యాధికారి ఎప్పుడు కూడా వికలాంగుడు కాకూడదు, కొన్ని నియమాలు ఉన్నాయి. ఓకే. అలాగా ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ఆయనకి రాజ్యం పాలన చేసే అధికారం లేదు, కాబట్టి ఈయనకి పాండురాజుకి రాజ్యపాలన కట్టపెట్టాడు ఆయన భీష్ముడు. కానీ పాండురాజు ఏం చేశాడంటే అన్నగారి మీద చాలా ఎక్కువ ప్రేమతోటి ఆయన్నే సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన మొత్తం అంతా కూడా తిరిగి అన్నిటినీ కూడా బయట వ్యవహారం అంతా చూసుకుని రాజ్యాలన్నింటినీ కూడా చాలా పెంచాట, విస్తృతం చేశాట భారతదేశాన్ని. అప్పుడు ఆయన ఆ సంపదనంతా తీసుకొచ్చి ఈయన పాదాల మీద పెట్టేవాట, అన్నాను ఇదే అని చెప్పిన. అలాంటి వాడు అంటే పాండురాజు అని చెప్పినంటే ఆయన పాలిపోయిన ఏదో పాండు రోగం వచ్చింది కాబట్టి ఆయనకి రాజ్యం లేదు అని అంటారు, అది తప్పు. అది తెల్లగా ఉండేవాడు అని. అంటే ఇప్పుడు కొంతమంది ఒక రకమైన తెలుపు రంగులో ఉంటారు కదమ్మా, అలానా? వెర్రి తెలుపు అంతే తప్పితే రోగం కాదు అది. ఓకే. ఇలాగా ఆయన పరిపాలించాడు. ఆయన కొడుకులు పాండవుల ద్వారా మొత్తం వంశం అంతా కూడా వృద్ధి చెందింది కదా. ఇలాగా వంశాన్ని నిలబెట్టే ఆవిడ మానసీ కన్య సత్యవతి, అలాగే ఒక క్షత్రియ కన్య, ఇక్కడ శంతనుని యొక్క భార్య. చాలా గొప్ప పాత్ర. చెప్తున్నాను కదా, మనకి ప్రతి మనిషిలోనూ కూడా చిన్నపాటి ఒక దోషం ఉంటూ ఉంటుంది. అలాగే ఈవిడలో కూడా ఏమిటి అని చెప్పినంటే, అప్పుడు రాజ్యం కోసం అని చెప్పిన తండ్రి రాజ్యం నా కూతురికే కట్టపెట్టాలి అని చెప్పినంటే ఆవిడ కూడా ఊరుకోవడం ఒకటి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ భీష్ముడిని ఒత్తిడి చేస్తుంది. కొంచెం స్త్రీ లక్షణాలు ఉండొద్దు అని అంటే ఇక్కడ మళ్ళీ కారణం ఆయనే కావాల్సి వచ్చింది. ఆయనే వ్యాసుడు ఒక సంవత్సరం ఆగుదాం అంటే కాదు, సంవత్సరం ఆగి ఉంటే ఇంకా మంచి పిల్లలు పుట్టేవాళ్ళేమో. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాకుండా ఇంకా మంచిగా ఉండేవాడేమో అని తెలియదు. ఆయన ఎందుకన్నారో తెలియదు. ఏదైనా సంతానం పుట్టాలి, ఈ గ్యాప్ లో వీళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళేమో, అయ్యేలా చేసేవారు వాళ్ళు. అవ్వచ్చు, ఏమైనా జరుగుండొచ్చు. అది కొంచెం తొందరపాటు అనేది మనకి సత్యవతిలో కనిపిస్తుంది అంతే తప్పితే చాలా గొప్ప ఇల్లాలు అన్నమాట ఆవిడ. అంటే తొందరపాటు ఎవరికైనా ఉండకూడదు, ముఖ్యంగా ఆడవారికి అసలే ఉండకూడదు. ఆడవాళ్ళకి ఓర్పు సహనం ఉండాలి అని అంటారు కదా. ఇలాంటి ఇబ్బందులు అనార్థాలు జరగకుండా ఉండాలి అని అంటే ఇవన్నీ ఉండాలి. ఎందుకు చెప్పారు అనేది కొంచెం ఆలోచించి కొంచెం తమాయించుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. అంతే, ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలంటారు కదమ్మా. అలాగే ఆలోచిస్తే ఇలాంటివి ఇబ్బందులు జరగకుండా జరగవు. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా వివరించారు. నేనైతే కొంతసేపు కన్ఫ్యూజ్ కూడా అయ్యా, అసలు
ఒక రకంగా బుర్రంతా ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అర్థం చేసుకోవడానికి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.